హాయ్ అండి. ఈరోజు వీడియో అయితే మా బాబు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నా చిన్న రొటీన్ అయితే మీతో పాటు షేర్ చేసుకున్నాను. ఇంట్లో పూజ, వంట ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను. అలానే హాల్ రూమ్ క్లీనింగ్ వీడియో అది పెట్టాను కదా. క్లీన్ చేసిన నెక్స్ట్ రోజు కాదు 3 డేస్ తర్వాత తీసిన ఈ చిన్న క్లిప్పింగ్ అనమాట. అదే చూపిస్తున్నాను అక్కడ హాల్ రూమ్ కబోర్డ్స్ అవి. ఇంకా పూజది ఇప్పుడైతే చేసుకోవాలి. ఇంకా బయట వైపునంతా కూడా ఈ విధంగా మాపింగ్ చేసేసి చిన్న ముగ్గు అయితే పెట్టుకున్నాను. ఇంకా పూజ సామాన్లన్నీ కూడా మంచిగా వాష్ చేసుకొని ఇప్పుడైతే పూజ చేసుకుంటాను. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. బయట చిన్న చెంబు పెడతాను ద్వారం దగ్గర. ఇంకా అక్కడ పెట్టుకొని ఇంకా ఇంట్లో పూజ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. పూజ అలా దీపాలు వెలుగుతుంటే చూసుకుంటే ఎంత నచ్చుదో నాకైతే. నేనైతే తిరుగుతుండే చాలాసార్లు చూసుకుంటూ ఉంటాను దీపాలు అవి వెలుగుంటే. ఈ వీడియోని అయితే వేరే మొబైల్లో తీశాను. ఫ్రంట్ క్యామ్తో అయితే తీశాను. నాకే చాలా కొత్తగా అనిపిస్తుంది అనమాట వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు, వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు. ఈ మధ్యన వీడియోస్ అన్నీ కూడా బ్యాక్ క్యామ్తో తీస్తాను కదా, వ్యూ అదంతా ఒకలా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ సెల్ఫీ వీడియోస్ ఒకలా ఉన్నాయన్నమాట. ఇంకా అలా ఆ ల్యాంప్వి లైట్స్ అవి ఆన్ చేసి మీకు చూపిస్తున్నాను. ఈరోజైతే గోంగూర పప్పు అలానే చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నాను. మట్టి కుండలో గోంగూర పప్పు చేస్తున్నాను. ఆ రెసిపీని కూడా మీతో షేర్ చేసుకుంటాను. టీ అయితే పెట్టాను. ఇంకా అది కూడా అయిపోయింది. కొద్దిసేపు కూర్చొని టీ అది తాగేసి మిగతా పని స్టార్ట్ చేస్తా. ఈ బ్లౌజెస్ అయితే నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో షేర్ చేసుకున్నాను కదా స్టిచ్చింగ్ అది కంప్లీట్ అయిన తర్వాత. ఈ వీడియో తీసినప్పటికీ ఇవి స్టిచ్చింగ్ అది చేస్తుండేదాన్ని అనమాట. ఆల్రెడీ ఒకటి స్టిచ్ చేశాను. ఇది రెండోది స్టిచ్ చేస్తుండేదాన్ని. ఇంకా ముందు రోజు కూరగాయలు అవి తీసుకొచ్చారు. అవి అలానే ఉండిపోయావన్నమాట. అంటే ఇవి స్టిచ్ చేస్తుండేటప్పుడు మధ్యలో ఏంటంటే వేరే దీని మీద చేయలేము పని. ఇలాంటి కట్ వర్క్స్ అలాంటివి అయితే ఎప్పుడు కంప్లీట్ అయిపోద్దా అనిపిస్తుంది. ఇంకా ఫస్ట్ది అయితే నేను ఆల్రెడీ ఇవి షార్ట్ వీడియోలో కూడా షేర్ చేసుకున్నాను ఎలా వచ్చాయి ఏంటనేది. ఛానల్లో ఉంటుంది, ఎవరైనా చూడాలనుకుంటే చూడండి వెళ్ళి.
ఒక బ్లౌజ్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఫుల్ కట్ వర్క్ బ్లౌజెస్ అనమాట రెండు కూడాని. ఈ వీడియో తీసేటప్పుడు అప్పుడు స్టిచ్చింగ్ అది అవుతుందని చెప్పి ఈ వీడియోలో అయితే మీతో పాటు ఇది కూడా షేర్ చేసుకున్నాను. ఇంకా ముందు రోజు కూరగాయలు అవి తీసుకొచ్చారు ఈవినింగ్. ఇంకా అలానే ఉంచేసాను అనమాట, స్టిచ్చింగ్ అవి చేస్తున్నానని చెప్పి. ఇంక ఇప్పుడైతే ఎక్కడొక్కడ సర్దేసి పెట్టుకోవాలి. ఇంకా గోంగూర కూడా ఇప్పుడు పప్పు గోంగూర వండుతానని చెప్పాను కదా, నాకు ఎంత కావాలో అంత ఉంచేసి మిగతాదంతా కూడా అన్నీ బ్యాగుల్లో వేసి అయితే పెట్టేశాను. నేను మీషోలో కాటన్ బ్యాగ్స్ అయితే తీసుకున్నాను కదా, నాకైతే చాలా బాగా యూజ్ అవుతున్నాయి. స్పేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయట్లేదు. మంచిగా ఫ్రెష్గా కూడా ఉంటున్నాయి అన్నమాట ఆకుకూరలు కానీ కూరగాయలు అన్నీ కూడా. ఇంక ఇవన్నీ కూడా ఎక్కడొక్కడ సర్దేసి బ్యాగుల్లో అవి వేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఈ వీక్ అయితే కూరగాయలు కొంచెం తక్కువే తెచ్చుకున్నాము. ఇంకా తెచ్చినవన్నీ ఈ విధంగా బ్యాగ్లో వేసాను. అక్కడ చూపించింది అయితే గోంగూర అనమాట, కొద్దిగా ఉండేది, అది కూడా వేసి పెట్టేశాను. గోంగూర పప్పు చేస్తున్నానని చెప్పాను కదా, ఇంకా దానికోసం అని చెప్పి ఇక్కడ కొద్దిగా కందిపప్పు ఒక గ్లాసు, అలానే కొద్దిగా పెసరపప్పు కొద్దిగా తీసుకొని ఇంకా వేసేసి ఈ విధంగా బాయిలింగ్కి అయితే పెట్టేశాను. నేను నార్మల్గా అయితే పప్పు నానబెడతాను, ఇంకా ఆ రోజు అంత టైం లేదు, అలానే కుండలో ఉడకాలి కదా, టైం పడుతుందని చెప్పి ఇంకా ముందే ఇంకా అలానే వేసి పెట్టేశాను అనమాట. ఇంకా గోంగూర కూడా చక్కగా వాష్ చేసేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ మీకు చూపించాను కానీ మధ్యలో వీడియో ఆఫ్ చేసి మంచిగా చేత్తో మంచిగా వాష్ చేశాను. ఇంకా మట్టి కుండలో టేస్ట్ అది బాగుంటుంది కానీ కొద్దిగా టైం పడుతుంది అనమాట ఉడికేసరికి. ఈరోజు చిక్కుడుకాయ టమాటో కర్రీ, గోంగూర పప్పు అనమాట. ఇంకా పప్పు ఈ విధంగా కొద్దిగా ఉడికిన తర్వాత టమాటోస్ కూడా యాడ్ చేస్తాను. అదేవిధంగా గోంగూరను కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఉడికించుకున్నాను. ఇంకొక వైపు రైస్ కూడా పెట్టుకున్నాను రైస్ కుక్కర్లో. ఇంకా అలానే పాలు కూడా వచ్చాయి అనమాట. మాకు మధ్యాహ్నం టైంలోనే పాలు తీసుకొస్తారు. ఇంకా అవి కూడా మరగబెట్టడానికి గిన్నెలో వేసి అయితే పెట్టేశాను. ఒకవైపు చిక్కుడుకాయ టమాటో కర్రీ కూడా అయిపోతుంది. అలానే గోంగూర పప్పు కూడా వేసాను అనమాట. అది కొద్దిగా ఉడికిన తర్వాత కారం, ధనియా పౌడర్ ఇవైతే వేసుకున్నాను. నార్మల్గానే చేశాను. అలానే ఈ గోంగూర కొద్దిగా ముదరగా ఉందన్నమాట, ఆకుల్లాగానే ఉన్నాయి. ఇంక అందుకని చెప్పి కవ్వం పెట్టేసి కొద్దిగా కొడితే చక్కగా మళ్ళీ మామూలుగా పప్పులా అయిపోయిందనమాట. ఆకులు అవన్నీ లేకుండా ఈ విధంగా చక్కగా అయిపోయింది. ఇంకా దీనికి ఇప్పుడు నార్మల్గా పోపు పెట్టుకోవడమే. ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి అవి వేసుకొని పోపు పెట్టేశాను. ఆనియన్స్ అయితే వేయలేదు. ఈ విధంగా పోపు అది వేసుకున్నాక ఒక 2 బాయిల్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. నాకు ఒకవైపు వంట చేస్తూ స్టవ్ పైన ఏదైనా పడుతుంటే క్లీన్ చేయడం అలవాటు. మీలో ఎంతమందికి అలవాటు ఉన్నదనేది కూడా కామెంట్స్లో చెప్పండి. ఎంత వేడిగా ఉన్నా సరే స్టవ్ నీట్గా లేకపోతే తీసి తుడుచుకుంటూనే ఉంటాను. ఇంకా గోంగూర పప్పు కూడా అయిపోయింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. మట్టి కుండ అవడం వేడి వల్ల ఇంకా కూడా
బాయిల్ అవుతున్నట్టే కనిపిస్తుంది కదా, చాలాసేపు ఉంటుంది అనమాట మట్టి కుండలో వేడేదంతా. ఇంక ఈరోజు వంటలు అయితే మీకు అలా చూపించేస్తున్నాను. రైస్ కూడా అయిపోయింది, టమాటో చిక్కుడుకాయ కర్రీ, గోంగూర పప్పు అయితే అయిపోయేవి. ఇంకా పాలు కూడా కొద్దిసేపు మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. ఇంక ఈ మధ్యాహ్నం ఎప్పుడురా బాబు వంట అయిపోద్ది, కిచెన్ నుంచి బయటకు వచ్చేస్తాం అనిపిస్తుంది అసలు ఒక్కొక్కసారి. నేను ఒకవైపు వంట చేస్తూనే గిన్నెలు ఏవైనా వస్తూ ఉంటాయి కదా, అవి క్లీన్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాను. ఈ డాగ్ అయితే వీధిలోనే ఉంటుంది ఇక్కడే. ఇంక ఈసారి అయితే ఒక 5 పిల్లలు పెట్టిందనమాట, కలర్ కలర్లో. భలే బుజ్జిగా ఉన్నాయని మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇవి ఆల్రెడీ ఒక 20 డేస్ కూడా అయిపోయేవి పుట్టి కూడా. ఇంకా వీటి కోసమని ఈ విధంగా అంకులు చిన్నగా ఈ స్టాండ్స్ అవి పెట్టి హౌస్ లాగా అయితే పెట్టారు. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.